నా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, నా ప్రార్థనను వినవా అని. అలాగే 2వ వచనంలో తన చిత్తానుసారంగా ప్రార్థిస్తున్నాడు. నీ చిత్తమే జరగాలి యేసయ్య. దావీదు భక్తుడు అంటున్నాడు, నా చిత్తం కాదు, నీ చిత్తానుసారంగా మేము ఉండాలా అని మొరపెడుతున్నాడు, ఏడుస్తున్నాడు, అంగలారుస్తున్నాడు ఈ 5వ అధ్యాయంలో. అలాగే దేవుడి చిత్తం ఏంటిది? దేవుడు చిత్తం ఏంటంటే ఉదయకాలాన్ని లేచి ప్రార్థించడం దేవుని యొక్క చిత్తం. దావీదు భక్తుడు అందుకే అదే దేవుడిని అడుగుతున్నాడు. ఉదయకాలంలో నిన్ను మొరపెడుతున్నాను, 3వ వచనంలో అంటున్నాడు. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఈజ్ ఏ గాడ్స్ విల్. ఉదయకాలంలో లేచి మొరపెట్టడం అనేది దేవుని యొక్క చిత్తము. సమయాన్ని ఏ సమయంలో మనం దేవుని ఆరాధిస్తాం, ప్రార్థిస్తాం? కష్ట సమయంలోనా, లేకుంటే సుఖ సమయంలోనా, లేకుంటే అన్నీ సంతోషంగా ఉన్నప్పుడా, లేనప్పుడా? అన్నిట్లోనూ ప్రార్థించాలి. కాకపోయినా అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే ఉదయకాల ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైనది. దేవుడు దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే దావీదు భక్తుడు ఉదయకాలనే లేచి ఆయన చిత్తానుసారంగా, ఆయన చిత్తం, దేవుడి యొక్క చిత్తం ఏంటిది? ఉదయకాలంలో లేచి ప్రార్థించడం దేవుడి యొక్క చిత్తం. అదే దావీదు భక్తుడు కనుక్కున్నది. అలా ఉదయకాలంలో లేచి ప్రార్థించినప్పుడు మనం ఉన్న స్థితిని బట్టి ఏదైనా సరే, అది మనం ఉన్న స్థలంలో అయినా సరే, ఏదైనా సరే, అది దేవుడికి నచ్చనినట్లయితే వాటి నుంచి మనల్ని తప్పిస్తాడు దేవుడు. మనం ఉన్న పరిస్థితులను బట్టి ఈవిల్ ప్లేస్లో ఉన్నట్టే అక్కడ ఉండకున్నట్లు మనల్ని తప్పిస్తాడు. దేవుడికి ఎవరు నచ్చారు అంటే 5వ వచనంలో చూసినట్లే దేవుని యొక్క స్వరూపం దేనికి అంటే గాడ్స్ నేచర్. దేవుడు ఎలాంటి వాటిని ఇష్టపడతాడు, ఎలాంటి వారిని దూరం పెడతాడు అంటే ఫూలిష్నెస్ కెనాట్ స్టాండ్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధతలో దేవుని డాంబికులు కానీ ఉండలేరంట. చూడండి, బుద్ధిగల కన్యకలు ఉన్నప్పుడు బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు దేవుడి రాజ్యంలో చేరడానికి అర్హులు కారు. బుద్ధిగల కన్యకలు ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, బుద్ధిగలైతే ముందుగానే యోచించి ఏవైతే ఉంటే నూనెని దాచుకొని ముందుకు సాగారు. బుద్ధి లేని కన్యకలు నూనెని దాచుకోలేకపోయారు. కాబట్టి ఏ సమయంలో బుద్ధి గల కన్యకలు దేవుని రాజ్యంలో చేరారు.